పవన్ ప్రభాస్లపై ట్రోల్స్ కాదు, వాళ్ళ గురించి నిజాలు తెలుసుకోండి. ఊరికే 100 కోట్లు తీసుకుంటున్నారంటూ వాళ్ళ మీద ఏడ్చే ప్రతి ఒక్కరికి తెలియాల్సిన నిజాలివి. ఆ ఒక్క విషయంతో రెమ్యునరేషన్ తగ్గించుకున్న రాజాసాబ్. ఈ మాటలు నేననట్లేదు, ప్రముఖ యాంకర్ సుమ అంటున్నటువంటి మాటలు. ఇంతకీ సుమ ఈ మాటలు ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది అనుకుంటున్నారా? అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ హలో, వెల్కమ్ టు దిశ టీవీ. తెలుగు సినిమా స్టార్ హీరోలు భారీ రెమ్యునరేషన్లు తీసుకుంటున్నారంటూ తరచూ సోషల్ మీడియాలో విమర్శలు, ట్రోల్స్ కనిపిస్తూ ఉంటాయి. ఒక్కో సినిమాకు 100 కోట్ల డబ్బులు తీసుకుంటున్నారని, ప్రొడ్యూసర్లపై భారం పెడుతున్నారంటూ కూడా కొందరు అవగాహన లేకుండా కామెంట్స్ చేస్తూ ఉంటారు. అయితే అదే హీరోలు ప్రచారం లేకుండా చేస్తున్నటువంటి సేవా కార్యక్రమాల గురించి మాత్రం పెద్దగా చర్చ జరగదు. కెమెరాల ముందు కాకుండా నిశ్శబ్దంగా సమాజానికి ఉపయోగపడే పనులు చేస్తున్న సందర్భాలు చాలా అరుదుగా బయటకు వస్తుంటాయి. లేటెస్ట్గా అలాంటి ఒక తెలియని నిజాన్ని టాలీవుడ్ టాప్ యాంకర్ సుమా కనకాల బయటపెట్టడంతో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రెబల్ స్టార్ ప్రభాస్లపై సోషల్ మీడియాలో ప్రశంసల వర్షం కురుస్తుంది. టీవీ రంగంలో తనకంటూ ప్రత్యేక ఇమేజ్ను సంపాదించుకున్న సుమా కనకాల సెలబ్రిటీలు చేసేటువంటి సేవా కార్యక్రమాల గురించి చాలా అరుదుగా రియాక్ట్ అవుతూ ఉంటారు. అలాంటి సుమా లేటెస్ట్గా సోషల్ మీడియా వేదికగా చేసినటువంటి ఒక పోస్ట్ ఇప్పుడు వైరల్గా మారింది. ఖమ్మంలో ఒక వృద్ధాశ్రమం నిర్మాణానికి పవన్ కళ్యాణ్, ప్రభాస్లు ఎంతో సహాయం చేశారని ఆమె వెల్లడించారు. తమతో పాటు మరికొందరికి కూడా ఈ కార్యక్రమానికి తోడ్పడ్డారని, అయితే పవన్ కళ్యాణ్, ప్రభాస్ చేసినటువంటి సాయం ఎంతో విలువైందని సుమా చెప్పుకొచ్చారు. ఈ సేవా కార్యక్రమానికి సంబంధించినటువంటి మరొక హృదయాన్ని తాకే విషయం కూడా సుమా బయటపెట్టారు. ఆ వృద్ధాశ్రమంలో నివసిస్తున్నటువంటి పెద్దల యోగక్షేమాల కోసం ప్రభాస్ ప్రతి నెల ఆర్థిక సాయం పంపిస్తున్నారని తెలిపారు. ఎలాంటి ప్రచారం లేకుండా, ఎవ్వరికీ తెలియకుండా ప్రభాస్ నెల నెల ఇలా సహాయం చేయడం తనను ఎంతగానో కదిలించిందని సుమా అన్నారు. స్టార్ హీరోగా కోట్ల రూపాయల సినిమాలు చేస్తున్నప్పటికీ సమాజంలోని వృద్ధుల బాధలను అర్థం చేసుకొని ఇలా చేయడం ప్రభాస్ మనసులోని దయాగుణాన్ని చూపిస్తుందని కూడా ఆమె కొనియాడారు. సుమా చేసినటువంటి ఈ రివీల్తో పవన్ కళ్యాణ్, ప్రభాస్లపై అభిమానుల్లో గౌరవం మరింత పెరిగింది. సోషల్ మీడియాలో ఇదే నిజమైన స్టార్డమ్, ట్రోల్ చేసే వాళ్ళు ఇలాంటి విషయాలు ఎందుకు చూడరు అంటూ కూడా నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. భారీ రెమ్యునరేషన్ల గురించి మాత్రమే మాట్లాడేవారు ఈ హీరోలు ప్రచారం లేకుండా చేస్తున్నటువంటి సేవలను పట్టించుకోకపోవడం బాధాకరమని మరికొంతమంది అభిప్రాయపడుతున్నారు. ఒకవైపు సినిమాల విషయంలో ట్రోల్స్ ఎదుర్కొంటూ, మరోవైపు సమాజానికి ఉపయోగపడే పనులు నిశ్శబ్దంగా చేయడం నిజమైన గొప్పతనమని సోషల్ మీడియాలో చర్చ నడుస్తుంది. ఇంకా సుమా మాట్లాడుతూ, ప్రభాస్ విషయం వేరు, ఆయన ఒక్కసారి సహాయం చేసి వదిలేరు, కానీ ప్రతి నెల వృద్ధుల కోసం నిరంతరం విరాళాలు పంపుతూనే ఉంటారు. వారి నెలవారీ ఖర్చులను కూడా ఆయనే భరిస్తారు. చాలా తక్కువ మంది ఇలా చేస్తారని కూడా చెప్పుకొచ్చారు. ఫోర్బ్స్ ఇండియా 2025 ప్రకారం ప్రభాస్ టోటల్ నెట్వర్త్ 241 కోట్ల రూపాయలు. అయితే ప్రభాస్ రెమ్యునరేషన్లో లేటెస్ట్గా ఒక పెద్ద మార్పు కనిపించింది. సియాసత్ నివేదిక ప్రకారం ప్రభాస్ తన రాబోయేటువంటి మూవీ ది రాజాసాబ్ కోసం తన రెమ్యునరేషన్ని దాదాపు 50 కోట్ల రూపాయల వరకు తగ్గించుకున్నారట. ఈ సినిమాకి డార్లింగ్ 100 కోట్ల రెమ్యునరేషన్ మాత్రమే లభించిందని కూడా, ఇంకా మాట్లాడితే అంతకంటే తక్కువే తీసుకుంటున్నాడన్న కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి. అత్యంత ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే, ప్రభాస్ బాహుబలి సినిమా కోసం కేవలం 25 కోట్ల రూపాయల రెమ్యునరేషన్ మాత్రమే తీసుకున్నారు. ఆ తర్వాత డార్లింగ్ తన రెమ్యునరేషన్ని 150 కోట్ల దాకా పెంచారు ప్రొడ్యూసర్స్. సాధారణంగా ఆయన ఒక సినిమాకి సుమారు 150 కోట్ల రూపాయలు ఛార్జ్ చేస్తుంటారట. అయితే కల్కి 2898 ఏడి సినిమాకి గాను ఓన్లీ 100 కోట్ల రూపాయలే తీసుకున్నారు. అది కూడా తెలుగు సినిమాని ఎంతో స్థాయికి తీసుకెళ్ళడానికి ఇది ఒక పర్ఫెక్ట్ మూవీ అన్న ఉద్దేశంతో సినిమాకు తగ్గట్టే ప్రభాస్ రెమ్యునరేషన్ తీసుకుంటాడన్న కమెంట్స్ కూడా వినిపిస్తున్నాయి. ఎందుకు అనంటే, ఆల్రెడీ ఇప్పుడు రాజాసాబ్ సినిమాకి చాలా తక్కువ రెమ్యునరేషన్ తీసుకున్నారు. ఆయనకున్నటువంటి ఇమేజ్ దృశ్యాన్ని కూడా మరికొంతమంది కమెంట్స్ చేస్తున్నారు. గతంలో పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ వాళ్ళు ఆదిపురి సినిమాకు సంబంధించినటువంటి డిస్ట్రిబ్యూషన్ రైట్స్ని తీసుకుంటే ఆ టైంలో కొంచెం పెద్ద మొత్తంలో లాస్ అయింది. బట్ ఆ లాస్ని రికవరీ చేసేందుకు గానే ప్రభాస్ రెమ్యునరేషన్ తీసుకోకుండా చాలా తక్కువగా తీసుకొని వాళ్ళకి సినిమా చేసి ఆ రకంగా వాళ్ళకి ఉన్నటువంటి లాస్ని క్లియర్ చేస్తున్నాడు అని కూడా సోషల్ మీడియాలో కాదు, ఈవెన్ ఇండస్ట్రీలో కూడా చర్చ నడుస్తుంది. బట్ ఏదేమైనప్పటికీ కూడా స్టిల్ ఇప్పటికీ కూడా ప్రొడ్యూసర్స్ గురించి ఆలోచించే హీరోలు ఉండడం ఇండస్ట్రీకి చాలా మంచి విషయం అని కూడా మరికొంతమంది ప్రొడ్యూసర్స్ కూడా కామెంట్ చేస్తున్నారు. బట్ ఏదేమైనప్పటికీ కూడా ఇప్పటి వరకు కూడా ఇన్ కేస్ ఎలాంటి పబ్లిసిటీ లేకుండా, ఎలాంటి హంగు ఆర్భాటాలు లేకుండా, ఎవరికి తెలియకుండా, బట్ ట్రోల్స్ అయితే సినిమా పరంగా ఫేస్ చేస్తూ కూడా చేసేటువంటి మంచి కార్యక్రమాలు చేస్తున్న వారు కూడా ఉంటే నిజంగా ఇండస్ట్రీలో ఇలాంటి వాళ్ళు ఉండడం అదృష్టం అని కూడా మరికొంతమంది అయితే మాట్లాడుతున్నారు. అందుకోసమనే చాలా మంది కూడా వాళ్ళ మీద ట్రోల్స్ కాదు, వాళ్ళ గురించి కొన్ని నిజాలు తెలుసుకోండి అంటూ కూడా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ అయితే నడుస్తుంది. సో మరి దీనిపై మీ ఒపీనియన్ ఏంటి? కామెంట్ చేసి చెప్పండి. అలాగే ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.